చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మగవాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్తనాలు పెరిగి కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకి పబ్లిక్లో వాళ్ళకి షర్ట్ తీయాలన్నా లేకపోతే పబ్లిక్లో ఎక్స్పోజ్ అంటే షర్ట్ తీయాలన్నా షర్ట్ మార్చుకోవాలన్నా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి వారికి లైపోసెక్షన్ ద్వారా మనం ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాట్ ఉంటుందో తీసేసి చాలా రిలీఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఓకే, నెక్స్ట్ నెల్లూరు నుండి మస్తాన్ వలీ గారు. మస్తాన్ వలీ గారు చెప్పండి డాక్టర్ గారితో మీ ప్రాబ్లం ఏంటో. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే సార్, నాకు 2 సంవత్సరాల క్రితం చికెన్ పాక్స్ వచ్చిందండి. ఓకే. ఆ వచ్చినప్పుడు ముక్కు మీద ఒక చిన్న పొక్కులా వచ్చింది. ఓకే. ఆ తర్వాత తగ్గిపోయి అక్కడ ఒక రంధ్రం పడిందండి. మన మామూలుగా ఆడవాళ్ళు కానీ ముక్కు గుడుచుకుంటారు చూసారు, అలాగా పడిందండి రంధ్రం. అయితే అది లోపల నుంచి పైకి వరకు అంటే టాప్ టు బాటం లేదు, మధ్యలోనే ఉంది, కానీ చూడటానికి మాత్రం రంధ్రంలా కనిపిస్తుందండి. ఓకే. దాన్ని ఆపరేషన్ చేసి ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందండి? చేయవచ్చు. అంతవరకు లోకల్గా ఏదైతే మీకు ఆ గుంటలాగా ఉన్నదో అది చూసి దాన్ని ఎంత డెప్త్ ఉన్న దాన్ని బట్టి ఏదర్ బాగా డీప్గా ఉంటే అంతవరకు ఎక్సర్సైజ్ చేసి మనము ఒక చిన్న లైన్ ద్వారా అది చిన్న లైన్ వస్తుంది, అది క్లోజ్ చేయొచ్చు. అదే కొంచెమే ఉంటే దాన్ని ఒక చిన్న ఫ్యాట్ ఇంజెక్షన్, అంటే ఇందువరకు నేను ఇందాక ఒకసారి చెప్పాను, తొడభాగం నుంచి కానీ పొట్ట భాగంలో నుంచి కానీ కొంచెం ఫ్యాట్ని మనం బయటకు తీసి ఆ ఫ్యాట్ని ఇంజెక్ట్ చేయొచ్చు. సో అది ఎంత డీప్గా ఉన్నది అనే దాన్ని బట్టి మనం ఈ ట్రీట్మెంట్ని డిసైడ్ చేయవచ్చు అనమాట. నార్మల్గా ఏ ఏజ్ నుండి ఇవి చేయడం స్టార్ట్ చేస్తారండి? కాస్మెటిక్ సర్జరీకి ఒక ఏజ్ అంటూ లిమిట్ లేదు. కాకపోతే మనము ఒక మరి చిన్న పిల్లలు అంటే గ్రోత్ మనిషి పెరగడం అనేది ఆగిపోయిన తర్వాత మనము రీషేపింగ్ చేస్తాం. ఏదైనా సరే గ్రోత్ కంప్లీట్గా వచ్చింది అంటే అప్పుడే రీషేప్ చేస్తే దాని ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే మనం గ్రోత్ని ఇన్హిబిట్ చేసిన వాళ్ళము, గ్రోత్ని అడ్డుకున్న వాళ్ళము అవుతాం అనమాట. సో అందువల్ల గ్రోత్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనము చేస్తే మంచిదంటారు. చేస్తే మంచిది. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటుందండి? సైడ్ ఎఫెక్ట్స్ పర్సే ఒక కాస్మెటిక్ సర్జరీకి పర్సే సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే మనము సర్జరీ చేయించుకునే వాళ్ళకి వేరే ఏ కండిషన్స్ అంటే ఏ ప్రాబ్లమ్స్ జనరల్గా ఉండవు. సో అటువంటి వాళ్ళకి మనం సర్జరీ చేస్తున్నాం కాబట్టి జనరల్గా కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ, అసలు నిల్ అని చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు మీరు చెప్తున్నారు నోస్కి సంబంధించి కానీ లిప్స్కి కానీ దానికి ట్రీట్మెంట్ చేసినప్పుడు స్కార్ ఏమైనా పడుతుందా? మరి జనరల్గా స్కార్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు ఓపెన్ ముక్కు సర్జరీ అనుకోండి, రైనోప్లాస్టీ అంటారు. రైనోప్లాస్టీ ముక్కు లోపల భాగం అంటే ముక్కు రంధ్రాల లోపల భాగంలో మనము ఇన్సిజన్ తీసుకొని రీషేపింగ్ చేస్తాము. సో మరీ ఎక్కువగా డిఫార్మిటీ ఉంటే ఈ ముక్కు కింద భాగం ఏదైతే ఇక్కడ కాలుమెల్లా అంటారు, ఇక్కడ చిన్న ఇన్సిజన్ వచ్చే అవకాశం, అంతేకాని బయటకు కనపడే విధంగా ఎటువంటి ఇన్సిషన్స్ ఉండవు కాస్మెటిక్ సర్జరీలో. నెక్స్ట్ మాధవి గారు హైదరాబాద్ నుండి. మాధవి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి. హలో మాధవి గారు వినిపిస్తుంది, చెప్పండి. హలో. హలో, నేను హౌస్ వైఫ్ అండి. ఓకే. నాకు డెలివరీ అయింది, ఒక పాప ఉందండి. ఓకే. నాకు అంటే పెళ్లి కాకముందు నుంచి పొట్ట ఉండేదండి, స్టొమక్ ఉండేది. ఓకే. కాకపోతే ఏంటంటే పై పొట్ట ఎక్కువ ఉండేది కొంచెం. ఓకే. ఆ తర్వాత ఇంకా డెలివరీ అయిన తర్వాత కింద పొట్ట కూడా ఉందండి. ఓకే. దాంతో ముడతలు కూడా వచ్చినాయి. ఓకే. అందుకే ఇప్పుడు లైపోసెక్షన్ చేసుకుంటే ఒకవేళ ముడతలు ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు కదా అండి? లైపోసెక్షన్ కానీ అంటే ఇప్పుడు మీరు పొట్టకు సంబంధించింది ఎటువంటి సర్జరీ అయినా సరే, అంటే ఇప్పుడు బాగా ఫ్యాట్ ఒక్కటే ఉంటే లైపోసెక్షన్ చేసి తీసివేయచ్చు. అదే బాగా లూజ్గా ఉందనుకోండి, చర్మం బాగా లూజ్గా ఉండి సాగుతుంది, లేకపోతే లోపల ఉన్న కండరాలు కూడా లూజ్ అయినాయి. ఎందుకంటే జనరల్గా డెలివరీ తర్వాత ఆడవాళ్ళలో కండరాలు కూడా చాలా లూజ్ అవుతాయి. సో అటువంటి వారికి అబ్డామినోప్లాస్టీ అనేది కూడా ఒకటి యాడ్ చేసి లైపోసెక్షన్, అబ్డామినోప్లాస్టీ అనే 2 సర్జరీస్ కలిపి చేస్తాం. అబ్డామినోప్లాస్టీ అంటే ఆ యొక్క కండరాల్ని ఏదైతే మన పొట్టకి కండరాలు ఉంటాయో వాటిని కూడా టైట్ చేస్తారు. ప్లస్ ఆ ఏదైతే వేలాడుతున్న ఎక్సెస్ స్కిన్ ఉంటుందో అది లాగేసి కట్ చేసేసి తీసివేస్తారనమాట. ఈ 2 ప్రొసీజర్స్ చేయవచ్చు. సో కానీ మీరు ఒక బాబే అంటున్నారు, మీకు ఒక బాబే అంటున్నారు. సో అలాంటప్పుడు మీరు ఫ్యామిలీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందన్నమాట. ఓకే అండి, పెయిన్ ఉంటుందండి? లోకల్ అనస్థీషియాలో చేస్తారా లేకపోతే బాడీకి ఫుల్ అనస్థీషియా ఇస్తారా? సర్జరీని బట్టి ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీలో కొన్ని సర్జరీస్ సింపుల్ సర్జరీస్ ఉంటాయి, లైక్ లిప్ ప్రొటెక్షన్ సర్జరీస్ ఆర్ లిప్ ఆగ్మెంటేషన్. ఇవన్నీ చాలా సింపుల్ సర్జరీస్, ఇవి లోకల్ అనస్థీషియాలో చేయవచ్చు.
అదే ఇప్పుడు కొన్ని సర్జరీస్ ముఖ్యంగా లైపోసెక్షన్ కానీ లేకపోతే రైనోప్లాస్టిక్స్ లేకపోతే కొన్ని పెద్ద సర్జరీస్ ఫేస్ లిఫ్ట్స్ ఇవన్నీ అనస్థీషియాలో చేయాల్సి వస్తుంది. ఓకే, పెయిన్ అయితే ఏముండదు? పెయిన్ కొంచెం ఎనీ సర్జరీ విల్ లీడ్ టు స్మాల్ పెయిన్, బట్ మన ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ కానీ లేటెస్ట్ పెయిన్ కిల్లర్స్ అన్ని చక్కటి పెయిన్ కిల్లర్స్ ఉండటం వల్ల మనకి పెయిన్ అనేది ఆల్మోస్ట్ నిల్ చెప్పుకోవచ్చు. ఎన్ని డేస్ హాస్పిటల్ ఉండాల్సిన అవసరం ఉంటుంది? జనరల్గా ప్రొసీజర్ని బట్టి, బట్ మాక్సిమం 2 to 3 days మాక్సిమం ఫర్ బిగ్గర్ ప్రొసీజర్స్. అంటే పెద్ద ప్రొసీజర్స్కి ఒక 2 days. ఫర్ ఎగ్జాంపుల్ ముక్కుకు సంబంధించిన సర్జరీ చేస్తే ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. అదే లైపోసెక్షన్ అయితే ఒక రోజు ఉండవలసి వస్తుంది. అదే చిన్న ప్రొసీజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ లిప్ రిడక్షన్ అనుకోండి, అవి సాయంత్రమే వెళ్ళిపోవచ్చు. సో ఏదైనా సరే అడ్మిషన్ అనేది ఒక 1 to 2 days మాక్సిమం. ఆ తర్వాత మీకు జనరల్గా ఉండవలసిన అవసరం ఉండదు. ఓకే అండి, ఈ కాస్మెటిక్ సర్జరీస్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కాస్మెటిక్ సర్జరీ అనేది ఇప్పుడు మనిషిని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ లైపోసెక్షన్ చేయించి